రేపటి నుంచి అది గట్టిగా ఉండబోతుంది. వేచి చూడండి. చాలా మంచిగుంటుంది. రేపటి నుంచి మన రివ్యూస్ ఇంతకన్నా ఇన్ని రోజు జరిగింది ఒక అగ్ని పరీక్ష అంటే, ఇది రేపటి నుంచి జరగబోతుంది ఇంకో పెద్ద అగ్ని పరీక్ష. ఈ అగ్ని పరీక్షలో ఎవరు టాప్ 15 టాప్ 5 మెంబర్స్‌ని సెలెక్ట్ చేస్తారో చూద్దాం. హలో గైస్, అందరికీ నమస్తే. నేను మీ శివశంకర్. వెల్కమ్ టు శివ రివ్యూస్. ఈరోజు మనం బీపీ అగ్ని పరీక్ష ఎపిసోడ్ 3 ఫుల్ ఎపిసోడ్ రివ్యూ అయితే చేయబోతున్నాం. అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే మన ఛానల్ని లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. ఇన్ని రోజులుగా ఒక కారణం వలన అయితే ఇది ఈరోజు ఉన్న ఎపిసోడ్ 2 ఒక కారణం వలన చేయలేకపోయాను. ఇప్పుడు వాయిస్ వింటున్నాను కదా, కొంచెం వాయిస్ బొంగపోయింది. అందుకు ఇది మాట్లాడలేకపోతున్నా సరిగ్గా, అందుకు చేయలేకపోయాను. సారీ. ఎపిసోడ్ 3 అయితే చేస్తున్నాను. నన్ను ఇంకా ఆదరించి ముందుకు తీసుకెళ్ళి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని అడుగుతున్నా మీ శివశంకర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోయా. నా పేరు శివశంకర్. వెల్కమ్ టు శివ రివ్యూస్. ఫస్ట్ అయితే శ్రీముఖి గారు ఎంట్రీ ఇచ్చారు. ఎంట్రీ ఇచ్చాక 3 జడ్జెస్ అయితే పిలిచారు. మిస్టర్ కూల్కింగ్ అభిజిత్, ఆడపులి బిందు మాధురి, ద మోస్ట్ హ్యాండ్సమ్, కూల్, చిల్ నవదీప్ అని వీళ్ళ ముగ్గురిని ఇది శ్రీముఖి గారు పిలిచారు. లేట్ చేయకుండా ఫస్ట్ కంటెస్టెంట్ అయితే పిలిచారు. ఫస్ట్ కంటెస్టెంట్ పేరు వచ్చేసి కళ్యాణ్. సోల్జర్ అని చెప్పుకున్నాం కదా, అతను కళ్యాణ్. తను 8 years నుంచి వెళ్ళి సోల్జర్ సర్వీస్ ఇండియాకి చేస్తున్నాడంట. తను ఒక లాంగ్వేజ్ మాట్లాడిండు, అది ఆంధ్రను తెలంగాణ లాంగ్వేజ్ అంత ఐడియా లేదు. ఒక లాంగ్వేజ్ అయితే మాట్లాడిండు. ఆ లాంగ్వేజ్ వింటుంటే బాగుంది. అతని లాంగ్వేజ్, అతని స్టైల్, అతని బిహేవియర్, అతని స్ట్రెంగ్త్, అతని ఫిట్నెస్, ఇవన్నీ చూసుకున్నట్టయితే బాగానే అనిపిస్తుంది. శ్రీముఖి గారు నుండి బలం బాగానే ఉందా అని అడిగారు. కళ్యాణ్ నుండి ఇది కళ్యాణ్ ఏమనుకుందా బలం బాగానే ఉందా అని అన్నప్పుడు ఇలా కిందికి మీదికి చూసిండు శ్రీముఖి సైడ్. శ్రీముఖి నుండి నన్ను కాదయ్యా, నన్ను కాదయ్యా అని అన్నాడు. నన్ను కాదురా లిఫ్ట్ చేసేది, నేనేం లిఫ్ట్ చేయమని అడిగాను, నన్ను వేరే ఉంది అని చెప్తుంది ఈ టైప్లో. టాస్క్ వచ్చేసి డ్రమ్ లిఫ్ట్ చేయాలి. పెద్దది డ్రమ్ ఉంటుంది కదా, అది లిఫ్ట్ చేయాలి. అది ఏమంటారు, ఐరన్ తోటి చేసి ఉంటుంది కదా, అది లిఫ్ట్ చేయాలి. లిఫ్ట్ చేసి మాట్లాడాలంట. కళ్యాణ్ లిఫ్ట్ చేశాడు. శ్రీముఖి నుండి బిగ్ బాస్కి ఎందుకు వెళ్ళాలి అనుకుంటున్నావు అని అడుగుతుంది. కళ్యాణ్ నుండి బ్రహ్మానందం లాగా లివ్ లైక్ ఏ లెజెండ్ లాగా బతకాలి, నెవర్ గివ్ అప్ ఇవ్వకూడదు, మనం ఎంతలో అంత మొత్తం ఈ ప్రజలకి చూపించాలి, మా కామ్రేడ్స్ స్ట్రెంగ్త్ ఇవన్నీ చూపించాలి అని చెప్పాడు. ఇప్పుడు జడ్జిమెంట్ పోల్స్కి వెళ్దాం.
నవదీప్ గారు గ్రీన్ ఇచ్చారు, బిందు మాధురి గారు గ్రీన్ ఇచ్చారు, అభిజిత్ గారు రెడ్ ఇచ్చారు. రెడ్ ఇవ్వడానికి కారణం, నేను ఇంకా అభిజిత్ ఉండి నేను ఇంకా నీ ఫిట్నెస్ చూడలేదు, ఇంకా చూడాలి, అందుకు నేను హోల్డ్లో పెడుతున్నాను అని చెప్పి హోల్డ్లో అయితే పెట్టారు. అతను కళ్యాణి హోల్డ్లో. సెకండ్ కంటెండర్ వచ్చేది అలేఖ్య ఫ్రమ్ హైదరాబాద్. తను శ్రీముఖి ఉండి సన్నగా మెరుపు తీగలాగా ఉన్నావు, ఎవరు నువ్వు అన్నప్పుడు అలేఖ్య ఉండి అలేఖ్య అని చెప్తుంది. అలేఖ్య ఉండి తనకి సైట్ ఉంది, తను కరెక్ట్గా చూడలేదు. అలేఖ్య అలేఖ్య ఉండి ఇలా అంటుంది, ఐ హ్యావ్ సైట్ అంటే కొంచెం దూరం ఉన్నవి చూడగలుగుతా కానీ క్లారిటీగా చూడలేను అని చెప్తుంది. అప్పుడు శ్రీముఖి అయితే తనకు ఒక టెస్ట్ పెడుతుంది. అక్కడ జడ్జెస్ నీకు కొన్ని ఫింగర్స్ చూపిస్తారు, ఆ ఫింగర్స్ ఎన్ని ఉన్నాయో కౌంట్ చేసి చెప్పు అని అంటారు. అభిజిత్ గారు 1 ఫింగర్ అయితే చూపిస్తారు. అలేఖ్య ఉండి 2 ఫింగర్స్ అని అంటుంది. అభిజిత్ గారు నిన్ను విన్నర్ చేద్దాం అనుకుంటే రన్నర్ పోతావా ఏంటి అని అంటారు. అలేఖ్య ఉండి అవునా అని అంటే ఏం తెలియని వాళ్ళలాగా అవునా అని అంటారు కదా, అలా అన్నారు. వాళ్ళ డాడీ హార్డ్వేర్ చేస్తారు, వాళ్ళ మదర్ ఆర్టీసీ ఎంప్లాయ్ అంట. తను ఇప్పుడు సిఎస్సి ఇంజనీరింగ్ చేస్తుందంట. ఇది మాస్ అండ్ నీకు ఏ శ్రీముఖి అండి, నీకు ఏ మాస్ ఇష్టమా క్లాస్ ఇష్టమా అంటే ఇది క్లాస్ అంటది. ఇది అలేఖ్య గారు ఉండి డాన్స్ శ్రీముఖి గారు ఉండి డాన్స్ చేస్తావా అంటే చేస్తా అని అంటుంది. అలేఖ్య ఉండి సాల్సా డాన్స్ చేస్తా అని చెప్తుంది విత్ అభిజిత్ తోటి సాల్సా డాన్స్ అయితే చేస్తుంది. డాన్స్ మంచిని పర్ఫార్మెన్స్ ఇచ్చింది, అన్ని పర్ఫార్మెన్స్ బాగానే ఇచ్చింది. అభిజిత్ గారు గ్రీన్ ఇచ్చారు, బిందు మాధురి గారు గ్రీన్ ఇచ్చారు, నవదీప్ గారు రెడ్ ఇచ్చారు. ఇప్పుడు అలేఖ్య కూడా సేమ్ ఫుడ్లోనే ఉంది. థర్డ్ కంటెంట్ సాహిబ్ షాహిబ్ ఫ్రమ్ షాద్నగర్. అతను రావడంతో ఒక సాంగ్ అయితే పాడాడు. ఇది పిల్లలు లేని జీవితం ఎంచుకోలేని అని సాంగ్ అయితే పాడాడు. అభిజిత్ ఉండి వాట్ ఈస్ యువర్ టాలెంట్ అని అడుగుతారు. సాహిబ్ ఉండి డాన్సర్, సింగర్, స్టేజ్ పర్ఫార్మర్, యాంకర్. అంటే అతనికి ఏం చెయ్యాలి అని అతనికి కూడా క్లారిటీ లేకుండా ఇవన్నీ డాన్సర్, సింగర్, స్టేజ్ పర్ఫార్మర్, యాంకర్ అని ఎలా చెప్పగలుగుతున్నా అర్థం అవ్వట్లేదు. నెక్స్ట్ వచ్చేసి బిందు ఉండి క్రేజీ మూవ్ చెయ్యి డాన్స్లో, క్రేజ్ మూవీ చెయ్యి డాన్స్లో అని అంటే సాహిబ్ ఉండి చెయ్యబోతుంటాడు కానీ అతను కావాలని అంటాడు, ఏమంటాడు కానీ కాలు పట్టుకుంటున్నాయి అని అంటాడు. అప్పుడు బిందుండి ఇక్కడ తెలిసిపోతుంది కదా నువ్వు అన్ఫిట్ అని, ఇంకేంటి తెలిసేది అని అంటుంది. శ్రీముఖి ఉండి అతనికి ఒక 3 చీట్స్ అయితే ఇస్తుంది. ఆ 3 చీట్స్లో అతని 3 సీక్రెట్స్ అయితే ఇవ్వాలి. సీక్రెట్స్ అయితే రాసి వాళ్ళకి ఇవ్వాలి జడ్జెస్కి.
ఇది అతను చిట్స్‌లో అతని సీక్రెట్స్ రాస్తాడు. రాసి షణ్ముఖ్ గారికైతే ఇస్తాడు. ఆ ఫస్ట్ చిట్‌లో ఏముందంటే ఆహ్, అమ్మ అమ్మాయి సతాయించింది అని ఉంటుంది. సాహిబ్ ఉండి అవి నా సీక్రెట్స్, నేను చెప్పను అని అంటాడు. సీక్రెట్స్ అయినా ఏదైనా ఇప్పుడు మీరు సాహిబ్ బాను మీరు ఇప్పుడు 'బీబీ అగ్ని పరీక్ష' షోలో ఉన్నారు. 'బిగ్ బాస్‌కి' వెళ్ళాలంటే ఇవన్నీ మీరు ఖచ్చితంగా బయట పెట్టాల్సింది. మీరు మీరు కావాలని యాక్టింగ్ చేస్తుర్రు. ఇవన్నీ తెలియాలంటే మీకు ఖచ్చితంగా బయట పెట్టాల్సిందే. ఆహ్, క ఇవన్నీ నా సీక్రెట్స్, నేను చెప్పను అని అంటారు. శ్రీముఖి గారుండి ఇవి చెప్తేనే నువ్వు 'బిగ్ బాస్' హౌస్‌లోకి వెళ్తావు అని అంటుంది. అది మాత్రం రియల్ కరెక్ట్. సీక్రెట్స్ షేర్ చేసుకుంటేనే కదా ఇతర కంటెస్టెంట్స్ తోటి మీరు సర్వే అవ్వగలిగేది. బిందు మాధురి గారైతే రెడ్ ఇచ్చారు. అభిజిత్ రెడ్ ఇచ్చారు. నవదీప్ గ్రీన్ ఇచ్చారు. నవదీప్ ఎందుకు గ్రీన్ ఇచ్చారో రీజన్ చెప్తాను. అతను రీజన్ కూడా చెప్పారు. ఏంటిదంటే అతను అన్ని ఈజీ అనుకుంటుండు. ఇప్పుడు నెక్స్ట్ రౌండ్‌లో అతను ఏం సాధించగలుగుతాడో చూద్దాం అని ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటాడు. ఇప్పుడు సాహిబ్ హోల్డ్‌లో ఉన్నాడు. అతను ఎట్లైనా ఎలిమినేట్ అవుతాడు ఖచ్చితంగా. బిందు మాదిరి గారు ఉంటే అతను వెళ్ళిపోయాక పెద్ద శాడిస్ట్ లాగా ఉన్నాడు అని ఈ టైప్‌లో అంటది. ఫోర్త్ కంటెంట్ తిన పేరు చదవనీకి వస్తలేదు. దైలా ఫ్రమ్ కాకినాడ అమ్మాయి. శ్రీముఖి నుండి డ్రెస్ అదిరిపోయిందిగా అని అలా అంటుంది. అంటే దైలా ఉండి సెల్ఫ్ ఫిట్నెస్ స్ట్రెయినర్ అని చెప్తుంది. 8 ఇయర్స్ డాన్సర్‌గా చేసిందంట. తనకి కాఫీ అంటే చాలా ఇష్టమని శ్రీముఖి గారు కప్ ఆఫ్ టీ, కాఫీలో తీసుకొస్తుంది తనకి. తను బిందు మాధురి గారి నుండి నీకు ఏమన్నా టాలెంట్స్ ఉంటే చూపెట్టు అని అంటారు. అంటే తను 23 పుషప్స్ అయితే చేస్తుంది. ఇట్స్ గ్రేట్. నవదీప్ ఉండి ఎందుకు వెళ్ళాలి అనుకుంటున్నావు బిగ్ బాస్ హౌస్‌లోకి అంటే దైలా ఉంటే నన్ను నేను సాటిస్ఫై చేసుకోవడానికి, ఇంకా నేను నేర్చుకోవడానికి అని చెప్తుంది. అంటే నన్ను నేను సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అంటే నన్ను నేను ఏమంటారు తెలుగులో? నన్ను నేను చూపించుకోవడానికి, నాకు నేను సెల్ఫ్ సాటిస్ఫై అవ్వడానికి అని అడుగుతుంది. తను ఒకసారి 2020లో 2021 ఈ మధ్యలో తను మిడ్‌నైట్ పూట రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుందంట. అక్కడ కొంతమంది బాయ్స్ నుంచి అరౌండ్ 5 కిలోమీటర్స్ ఆగకుండా పరిగెత్తిందంట. ఇట్స్ చాలా గ్రేట్. తను చాలా గ్రేట్. తను ఏమన్నదంటే ఫియర్ ఆన్ మీ స్ట్రాంగ్. నాకు ఫియర్ వచ్చినప్పుడు నేను స్ట్రాంగ్ అవ్వగలుగుతా, స్ట్రాంగ్‌గా ఆడగలుగుతా అని అన్నారు. నవదీప్ గ్రీన్ ఇచ్చారు. అభిజిత్ గ్రీన్ ఇచ్చారు. బిందు మాధవి గారు రెడ్ ఇచ్చారు. ఇప్పుడు దైలా గారు 4లో ఉన్నారు.
5th కంటెండర్ వచ్చేసి బేగం వెంకటేష్, సిద్దిపేట్ మోడల్. సిద్దిపేట్ మోడల్ అంటే సిద్దిపేట్ మోడలే, తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అతను టికెట్ కౌంటర్లో చేశారంట. టికెట్ కౌంటర్లో ట్రైన్ టికెట్ కౌంటర్లో చేశారంట కొన్ని మంత్స్. ఇంకా తనకి కొన్ని అతని గురించి చెప్పుకున్నాడు. ఇప్పుడు మొత్తం పర్ఫార్మెన్స్ విషయం, జడ్జిమెంట్ విషయానికి వస్తే అభిజిత్ గారు 2 ఇచ్చారు, బిందు మాధురి గారు 2 ఇచ్చారు, నవదీప్ గారు 2 ఇచ్చారు. నవదీప్ గారు ఉండి నిన్ను ప్రూవ్ చేసుకోవడానికి ఇది సరైన ప్లాట్ఫామ్ కాదు అని అన్నారు. అతను రిజెక్టెడ్ అయ్యిండు. వెంకటేష్ గారు టాప్ 15లోకి వెళ్ళకుండా డైరెక్ట్గా రిజెక్ట్ అయిపోయాడు. 6th కంటెండర్ వచ్చి అనుష రత్నం ఫ్రమ్ వరంగల్ అంట. తను ఎంఎల్సి ఆర్ ఎంపీసీ కంపెనీ అన్న సంథింగ్, నేను సరిగ్గా నోట్ చేసుకోలేదు. ఎంఎల్సి కంపెనీలో చేశాను. ఇవన్నీ అయిపోయాక నేను అప్పుడు ఇన్స్టాగ్రామ్ రీల్స్ ట్రెండింగ్ ఉండడంతో ఇన్స్టాగ్రామ్ అకౌంట్ చూస్ చేసుకుంటా నేను అందులో రియల్ లైఫ్ స్టోరీస్ అయితే చేశాను. దానివల్ల నాకు కొంచెం క్రేజ్ వచ్చి, కొంచెం ఫ్యాన్ ఫాలోయింగ్ బేస్ వచ్చి చేశాను అని చెప్తుంది. మమ్మీ ప్రైవేట్ స్కూల్లో ఒక చిన్న ప్రైవేట్ స్కూల్లో టీచర్. తనకు కొంచెం హెల్త్ ఇష్యూ రావడంతో నేను తనని రెస్ట్ తీసుకోమని చెప్పాను అని చెప్తుంది. తను వాళ్ళ డాడీ 2020లో చనిపోయాడు అనుకుంటా, నోట్ చేసుకోలేదు, సారీ. చనిపోయాడు. కొన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇవన్నీ నా మీదనే ఉన్నాయి. ఇప్పుడు నాకు కూడా ఒక చెల్లి ఉంది. ఆ చెల్లి కూడా చదివిపిస్తున్నాం అని చెప్తుంది. తను ఒకానొక టైంలో తను సూసైడ్ అటెంప్ట్‌కి ట్రై చేసిందంట. కానీ సూసైడ్ అటెంప్ట్‌కి ట్రై చేయడం అనేది నార్మల్ విషయం కాదు. ఎన్నో ఇబ్బందులు పడితేనే అది అవుతుంది. కాబట్టి షణ్ముఖ్ గారు నుండి నేను ఒక టాస్క్ ఇస్తా, చెయ్యు అని అంటుంది. సరే అని తను అంటుంది. ఇది నన్ను అంటే షణ్ముఖ్ గారినైనా లేదా బిందు మాధురి గారినైనా దీంట్లో ఎవరిని ఒకరిని ఒక పాయింట్ చెప్పి నామినేషన్ చెయ్యి అని చెప్తుంది. బిందు మాధురి గారిని స్టేజ్ మీదకి పిలిచి షణ్ముఖి గారిని అయితే నామినేట్ చేస్తుంది. ఒక కారణం వల్ల నాకు ఆ సీట్ కావాలి, ఆ సీట్ కోసమే నేను పోరాడుతున్నా, ఆ సీట్ నాకు కావాలంటే నువ్వు బయటికి వెళ్ళిపోవాలి, నువ్వు బయటికి వెళ్ళాలంటే నేను నామినేట్ చేయాలి, నాకు వేరే ఆప్షన్ లేదు అని అంటే షణ్ముఖి గారి నుండి నాకు వేరే స్ట్రాంగ్ రీజన్ కూడా లేదు, ఇది నాకు స్ట్రాంగ్ రీజన్ నాకు అనిపించట్లేదు అని అంటుంది. ఏమంటారు అనుష గారు నుండి నాకు మాత్రం ఇది స్ట్రాంగ్ రీజన్, ఇది మీకు స్ట్రాంగ్ రీజన్ అయినా కాకపోయినా నాకు సంబంధం లేదు, ఇది మాత్రం నాకు స్ట్రాంగ్ రీజన్ అని అంటుంది. ఇది షణ్ముఖ్ గారు నుండి నువ్వు నాకన్నా బెస్ట్ అని అంటే అనుష గారు నుండి అవును నీకన్నా బెస్ట్, నేను డాన్స్ కూడా చేస్తాను అని అంటే ఒక డాన్స్ చేసి చూపెట్టు, మన ఇద్దరం మధ్యలో కాంపిటీషన్ చేసుకుందాము అని ఇట్లా అంటారు. అనుష గారు డాన్స్ చేస్తారు. డాన్స్ చేస్తే షణ్ముఖ్ గారు నుండి ఇది 6th క్లాస్ ఎల్కేజీ పిల్లలు కూడా చేస్తారు
ఇందులో ఏమి గొప్ప అనిపియలేదు అని అంటారు. ఇంకా ఇది మొత్తం అయిపోయాక ఇది ఓటింగ్స్ అభిజిత్ గారు గ్రీన్ ఇచ్చారు. బిందు మాధురి గారు గ్రీన్ ఇచ్చారు. నవదీప్ గారు గ్రీన్ ఇచ్చారు. తను ఇప్పుడు డైరెక్ట్‌గా టాప్ 15 లోకి వెళ్ళిపోయారు. 7th కంటెండర్ వచ్చేసి సాయి కృష్ణ ఫ్రమ్ అనకాపల్లి. శ్రీముఖి గారు ఉండి నీకు మ్యారేజ్ అయిందా అంటే అయ్యింది అని అంటారు. ఈ శ్రీముఖి గారు ఉండి ఎందుకు అయ్యింది అని అంటే అతను షాక్ అయిపోయి నవదీప్ గారు ఆ క్వశ్చన్ నిన్ను కూడా అడుగుతున్నారు, పెళ్ళి ఎందుకు కాలేదు అని అంటారు. అతను నీకేం బిందు మాధవి గారు ఉండి నీకేమన్నా ప్రపోజల్స్ వచ్చాయా, లేకపోతే నువ్వే నన్ను ప్రపోజ్ చేశావా అని అంటే అతను సాయి కృష్ణ గారు ఉండి ఇది ఫస్ట్ నాకు వచ్చిన ప్రపోజల్స్ గురించి చెప్పాలి, నేను చేసిన ప్రపోజల్స్ గురించి చెప్పాలంటే ఫస్ట్ నీకు వచ్చిన ప్రపోజల్స్ గురించి చెప్పు అని అంటారు. అంటే నాకు మొత్తం 98 ప్రపోజల్స్ వచ్చినాయి అని అంటారు. 98 అంటే 98 ప్రపోజల్స్ వచ్చినాయి అంట అతనికి. గ్రేట్. బిందు మాధురి గారు నుండి 98 ప్రపోజల్సా, ఏం చూసి వచ్చినాయి నీకు 98 ప్రపోజల్స్ అంటే శ్రీముఖి గారు నుండి హ్యాండ్సమ్‌గా ఉండదు, బాడీ బిల్డింగ్ ఉంది, ఇవన్నీ అంటారు. అతను ఒక మోటివేషనల్ స్పీకర్ కూడా అంట. ఇది నవదీప్ గారి నుండి నాకు ఒక మోటివేషనల్ స్పీచ్ ఇవ్వు అని అంటారు. అతను మాత్రం కామెడీ వేలను నవ్వుతారు. అతను మొత్తం కామెడీ వేలు అని చెప్తారు మోటివేషనల్ స్పీక్ అంటే. అతను మాట్లాడిన తీరు ప్రకారం అంతా నవ్వుకుంటారు. అతను వాళ్ళ ఫాదర్ తోటి చాలా క్రితం నుంచి మాట్లాడట్లేదు అని అంట. అభిజిత్ గారు గ్రీన్ ఇచ్చారు. బిందు మాధురి గారు రెడ్ ఇచ్చారు. నవదీప్ గారు రెడ్ ఇచ్చారు. సాయి కృష్ణ గారు కూడా ఉన్నారు. ఇప్పుడు ఈ 7 కంటెండర్స్ అయిపోయినాక మధ్యలో కొంతమంది నేనైతే చూపించా చిన్న క్లిప్స్ వేసి వాళ్ళకి సరైన పాయింట్స్ చెప్పి ఒప్పించలేదు అని పాయింట్స్ చెప్పి కొన్ని పాయింట్స్ చూపించారు. అవి నోట్ చేసుకోలేకపోయారు. కొన్ని పాయింట్స్ అయితే చూపించారు. లైట్ ఒక్కొక్కరి చూపించారు లైట్గా 1 మినిట్ వరకు. ఒకరు అదే మనకి ఫస్ట్లో ప్రమోలో ఇది ఏమంటారు, పంతులు గారు కనిపించారు గుర్తుందా? పంతులు గారు కూడా ఈ చిన్న క్లిప్లో ఉన్నారు. ఆ క్లిప్లో ఏమన్నారంటే నేను డైరెక్టర్ కావాలనుకుంటా అంటే బెనిమల్ డైరెక్టర్కి ప్రొఫెషన్కి ఏం సంబంధం లేదు, నువ్వు ఇందులో సెట్ కావు, ప్లీజ్ వెళ్ళిపోండి అని అంటారు. ఇంకొక నేను గుర్తులేదు అని చెప్తాను. తనకి ఒక టాస్క్ ఇస్తారు. టాస్క్ ఏంటిదంటే ఒక చెత్త బుట్టిలో నుంచి 4 దానిలో 4 చీట్స్ ఉంటాయి. ఆ 4 చీట్స్ తీసి మాకు ఇవ్వాలి అని అంటారు. తను ఉండి ఐ వేర్ గ్లోవ్స్ అంటే నేను గ్లోవ్స్ వేసుకోవచ్చా అని అడుగుతుంది. శ్రీముఖి గారు ఉండి అబ్బా అని అంటారు వెటకారంగా. తను వెళ్ళి డస్ట్‌బిన్‌లో నుంచి చేతి పెడుతుంది. రియల్‌గానే ఉన్నాయి అని అంటారు.
ఇంకా తను కూడా నువ్వు ఇందులో సెట్ కావు అని అంటాడు. తను కూడా ఎలిమినేట్ అయ్యింది. ఇంకా ఫైనల్‌గా 8థ్ కంటెండర్‌కి వచ్చేద్దాం. నిఖిత ఫ్రమ్ క కడప. తను నిఖిత డాక్టర్. ఎంబీబీఎస్ చేసిందంట. ఎంబీబీఎస్ చేసిందంట. ఇంట్లో వాళ్ళ ఫోర్స్ వల్ల. నువ్వు బాక్సింగ్ చేస్తూ మాట్లాడు అని అంటారు. తను బాక్సింగ్ చేస్తూ మాట్లాడుతుంది ఇవన్నీ. ఎంబీబీఎస్ ఫోర్స్ వల్ల చేశాను ఇవన్నీ అంటారు. ఇప్పుడు నువ్వు ఎందుకు బిగ్ బాస్ వరకు రావాలనుకుంటున్నావు అంటే, ఇప్పుడు నన్ను నేను ఇంప్రూవ్ చేసుకోవడానికి రావాలనుకుంటున్నాను అని అంటుంది. నాకు మాత్రం ఇవి సరైన రీజన్స్ లాగా అనిపించలేదు. విజిత్ గారు రెడ్ ఇచ్చారు, బిల్లు మాధురి గారు గ్రీన్ ఇచ్చారు, నవదీప్ గారు గ్రీన్ ఇచ్చారు. నాకు ఇవి సరైన పాయింట్స్ కావు. అతను ఒకవేళ బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్ళినట్టయితే ఇంకా తను కూడా ఒక చెప్పినట్టు వింటుందేమో, అవ్వచ్చు కదా. నాకు కూడా సరైన పాయింట్ అనిపించలేదు. తను కిక్ బాక్సింగ్ అయితే చాలా మంచిగా చేసింది. తను ఇప్పుడు హోడ్లో ఉంది నిఖిత. 9th కంటెండర్‌కి వచ్చేసి జనిత్ ఫ్రమ్ విజయవాడ. ఇతని గురించి కూడా మనం ఇన్స్పైర్ అవ్వాలి ఖచ్చితంగా. అతను స్టేజ్ మీదకి రాగానే శివగాలి డైరెక్ట్‌గా స్కూల్ నుంచి అది వచ్చేసినట్టున్నావు కదా అంటే నవ్వుతాను. విజిత్ గారు నీకు ఏజ్ ఎంత అని అడిగితే 19 అని చెప్తారు. అతని గురించి చెప్పుకోమంటే ముందు మా మమ్మీ గురించి చెప్పాలి అని వాళ్ళ మమ్మీ గురించి స్టార్ట్ చేస్తాడు. మా మమ్మీ ఈజ్ ద గ్రేటెస్ట్ ఇన్ ద వరల్డ్. మా ఫాదర్ చనిపోయినా మా మమ్మీకి ఎలాంటి ఎమోషనల్ సపోర్ట్ లేకుండా ముందుకైతే అడుగు వేస్తుంది. మమ్మల్ని ఇంకా చదివిపిస్తుంది. మా అక్కని అబ్రాడ్ వచ్చాడు చదివిపిస్తుంది అని చెబుతాడు. ఇంకా కొన్ని పాయింట్స్ చెప్పాడు, అవి నోట్ చేసుకోలేదు, సారీ. అతన్ని నామినేట్ చేయలేదు, అట్లాని బోర్డులో కూడా పెట్టలేదు, అట్లాని ఇది కూడా ఆపలేదు. నువ్వు ఇప్పుడే కాదు, నీ మమ్మీకి నువ్వు తోడు ఉండు అని చెప్పాలి. తోడు ఉండు అని చెప్పి అతన్ని పంపించారు. నెక్స్ట్ కంటెండర్ వచ్చేసి శ్వేత ఫ్రమ్ హైదరాబాద్. తనకు ఒక టాస్క్ పెట్టారు శివు గారు. నువ్వు కలీలా జ్యూస్ తాగకుండా నువ్వు వాళ్ళు అడిగే క్వశ్చన్స్కి ఆన్సర్ చేయు అని అంటారు. అది కాకరకాయ జ్యూస్. తను మాస్టర్స్ చదివిందంట. తను మోడలింగ్ కూడా చేసిందంట. వాళ్ళ మదర్ పోస్ట్ క్యాన్సర్ టైప్ నౌ టిల్ బెడ్ నౌ అని అంటారు. అంటే తనకి ఆల్రెడీ 2 టైమ్స్ వచ్చాయంట వాళ్ళ మదర్కి పోస్ట్ క్యాన్సర్. ఇప్పుడు థర్డ్ టైం అంట. ఇప్పుడు తను టిల్ బెడ్ మీద ఉంది అని చెప్తుంది. ఇప్పుడు జగ్నిత్ శ్వేతది ఒక పాయింట్ చెప్తాను వినండి కొంచెం అని. నౌ టిల్ బెడ్ నో అన్ని అంటారు. నవదీప్ గారు ఉండి నవదీప్ గారు విజిత్ గారు ఉండి ఇది మీ మమ్మీ కంటే ఇది ఎక్కువనా అంటే ఇది శ్వేత గారు ఉంది చాయిసెస్ ఒక్కసారి వస్తాయి మళ్ళీ రావు
అని ట్రై చేశారు అని అంటారు. అసలు నాకేం పాయింట్ అనిపించింది ఇందులో? జెనిత్ గారు ఉండి అన్నారు కదా ఫస్ట్, నేను అందుకే రావాలి అనుకుంటున్నా అని. అతనికి కూడా ట్రై ఇచ్చేట అయిపోయేది కదా. తిను ఒక బ్రదర్ పోస్ట్ క్యాన్సర్‌లో ఉన్నప్పుడు ఒక కూతురు, ఒక కొడుకు పక్కనుంటారని వాళ్ళ మమ్మీ, వాళ్ళ డ్యాడీ అనుకుంటారు. కానీ మీరు అలా కాకుండా రావడం అనేది చాలా ఇరిటేటింగ్‌గా అనిపిస్తుంది. వాళ్ళ చాయిస్ ఒక్కసారి వస్తుంది. రియలే. కానీ లైఫ్ కూడా ఒకటేసారి వస్తుంది. పదే సార్లు కాదు. లైఫ్ గురించి ఆలోచించండి. బిందు మాధవి గారిని నీ రిలేషన్‌షిప్ స్టేటస్ ఏంటి అని అడిగితే, నేను నవదీప్‌ని అని అంటారు. నవదీప్ గారు షాక్ అయిపోతారు. నవదీప్ గారు షాక్ అయ్యి, నేను సింగిల్ అని ఎక్కడ చెప్పలేదు అని అంటారు. శ్వేత ఉండి, నేను కూడా సింగిల్ అని చెప్పట్లేదు, జస్ట్ బయటికి అని అంటారు. నవదీప్ గారు ఉండి, నువ్వు నన్ను ప్రపోజ్ చేయాలి ఇప్పుడు అని అంటారు. తను నవదీప్ గారిని ప్రపోజ్ చేస్తుంది. నవదీప్ గారు గ్రీడ్ ఇస్తారు. మిన్ను మాధవి గారు గ్రీడ్ ఇస్తారు. అభిజిత్ గారు గ్రీడ్ ఇస్తారు. సారీ, ఇప్పుడు టాప్ 15లోది శ్వేత అయితే. తను వెళ్ళాక శివ గారు ఇక్కడితో మెగా ఆడిషన్స్ అయిపోయాయి. అవును, మెగా ఆడిషన్స్ అయిపోయాయి. 45 మెంబర్స్ నుంచి కొంతమంది 6 మెంబర్స్ అయితే టాప్ 15లోకి అయితే పంపించారు. ఉంది మెగా ఆడిషన్ తీస్ ఓ నౌ టిల్ ఇప్పుడు టాప్ 15 నుంచి సారీ 45 మెంబర్స్ నుంచి టాప్ 6 మెంబర్స్ అయితే పిలిచారు. టాప్ 6 మెంబర్స్ పిలిచి ఈరోజు 2000 మెగా ఆడిషన్స్ అయితే ఎండ్ అయిపోయాయి. శిబికాడు టాప్ 50 నుంచి టాప్ 6 మెంబర్స్కి టాప్ సెలెక్ట్ చేసిన వాళ్ళని పిలిచారు. మొత్తం 6 మెంబర్స్ అయితే టాప్ 15లోకి అయితే పెట్టారు. ఇంకా టాప్ 15 కావాలంటే ఇంకా 9 మెంబర్స్ కావాలి. అదే ఫోన్లో పెట్టిన కంటెస్టెంట్స్ని కూడా పిలుస్తారు. పిలిచి రేపటి ఎపిసోడ్ నుంచి చెప్తున్నా, రేపటి ఎపిసోడ్ నుంచి ఆట గట్టి ఉండబోతుంది. ఒక్కొక్కటి చుక్కలైతే కనపడబోతుంది. ఈరోజు జరిగింది ఒక్కరిని ప్రకృతి, రేపటి నుంచి జరగబోతుంది ఇంకొక పెద్ద అగ్ని పరీక్ష. ఈ అగ్ని పరీక్ష ఖచ్చితంగా చూడవలసిందే అందరూ. ఎంత ఉండేది బాగుందంటే, కానీ జడ్జెస్ అన్ఫేర్ గా కొంతమందిని సెలెక్ట్ చేస్తున్నారు అని అనిపిస్తుంది నాకు తెలిసి. కానీ రేపటి నుంచి టాస్కులు అంటే హోల్డ్ పెట్టిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి టాస్కులు, వాళ్ళకి ఒక్కొక్క ఆట గట్టిగా ఒకరి మధ్యలో ఒక పోరాడుకోవాలి, ఒక్కొక్కరి మధ్యలో ఫైటింగ్స్ ఉంటాయి, ఒక్కొక్కరి మధ్యలో చాలా కథలు ఉంటాయి. అవన్నీ చూడాలి, ఇవన్నీ చూడాలి ఖచ్చితంగా. ఒక్కొక్కరి మధ్యలో ఎన్నెన్ని ఫైట్స్ ఉంటాయో, ఒక్కొక్కరి మధ్యలో ఎన్నెన్ని గొడవలు ఉంటాయి, ఒక్కొక్కరి మధ్యలో ఎన్నెన్ని అపార్థాలు ఉంటాయి, ఒక్కొక్కరి మధ్యలో ఎన్నెన్ని చిన్నవి పెద్దవి కాకుండా ఇప్పటి నుంచి టాస్క్ అయితే చాలా బీభత్సంగా ఉండబోతున్నాయి. టాస్క్ ఒక్కొక్కటి అనుకోని
సూపర్‌గా ఉండబోతున్నాయి. ఖచ్చితంగా మీకు రేపటి నుంచెల్లి నా రివ్యూస్‌లో మీకు ఖచ్చితంగా డేకి ఖచ్చితంగా మీకు రివ్యూ 100% ఇస్తా. ఇదే నా ఫైనల్. రేపటి నుంచెల్లి గట్టిగా ఉండబోతుంది. వేచి చూడండి. చాలా మంచిగుంటుంది. రేపటి నుంచి మన రివ్యూస్. ఇంతకన్నా ఇన్ని రోజులు జరిగింది ఒక అగ్ని పరీక్ష అంటే, ఇది రేపటి నుంచి జరగబోతుంది ఇంకో పెద్ద అగ్ని పరీక్ష. ఈ అగ్ని పరీక్షలో ఎవరు టాప్ 15లోకెళ్ళి టాప్ 5 మెంబర్స్‌ని సెలెక్ట్ చేస్తారో చూద్దాం. అంతవరకి నమస్తే. నేను మీ శివశంకర్. మన ఛానల్‌ని ఇంతవరకు చూసిన వాళ్ళైతే మన ఛానల్‌ని లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్ యూ గైస్. సబ్స్క్రైబ్ చేసుకోమని అడుగుతున్నా మీ శివ రిలీజ్. సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ ప్లీజ్.